నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి గిరిజనులు, అందులో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో యానాదులు దీనికి ప్రధాన కారణం. విద్యపై యానాదులకు అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. అందులో గిరిజన మహిళలు అక్షరాస్యత శాతం మరీ తక్కువగా ఉండడం చేత పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, గిరిజనుల విద్య పట్ల ప్రభుత్వం అనేక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన వసతులు కల్పించినా కానీ ప్రభుత్వం నిర్దేశించిన సీట్లలో నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క సంక్షేమ గురుకుల పాఠశాలలో సరిపడినంత విద్యార్థులు లేరు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులు చదువుకోవడానికి అనుమతించిన సంఖ్య 3520 ఉండగా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు 1800 మంది ఉన్నారు. దాదాపు 50% సీట్లు మిగులుగా ఉన్నాయి. దీనిని ఇతర కులాల వారు ఉపయోగించుకుంటున్నారు. దీని వలన నష్టపోయేది గిరిజన జాతి. అందుచేత ఈ రోజు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరపున అన్ని కుల సంఘ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరికి వినమ్రంగా తెలియజేయడం ఏమనగా, రాబోయే విద్యా సంవత్సరంలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు ప్రభుత్వం, అధికారులు, గిరిజన సంక్షేమ ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య, ప్రధాన కార్యదర్శి కుమరగిరి దయాకర్, ట్రెజరర్ లోక్ సాయి తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యకు సహకరించండి అంటూ రాబోయే రోజుల్లో గిరిజన విద్యా చేతన యాత్రలు చేయదలుచుకున్నాం. ఇది ఆల్రెడీ కొంచెం చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక విద్యపరంగా ఒక మంచి వేదికను తీసుకొచ్చి ఆ వేదిక ద్వారా కేవలం విద్య ఒక్కటే అజెండాగా, కేవలం విద్య మాత్రమే అజెండాగా తీసుకొని పనిచేయడానికి రాబోయే రోజుల్లో ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఏ ఒక్క సంఘానికి సంబంధించింది కాదు, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఇది జాతికి సంబంధించిన విషయం. నేను గిరిజన సంఘ నాయకులందరినీ కూడా వారందరూ వారి స్థాయి కొద్దీ గిరిజన సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉన్నారు, కాదనడం లేదు. కానీ అసలైనటువంటి ప్రధానమైనటువంటి జాతి వెనకబడ్డానికి కారణమైనటువంటి ఈ విద్య మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని వారిని నేను వినమ్రంగా రిక్వెస్ట్ చేసుకుంటూ, గిరిజన సంఘ నాయకులు కూడా ఈ రాబోయేటువంటి గిరిజన విద్యా చైతన్య యాత్రలో గిరిజన మహిళ మేలుకో, నీ బిడ్డల బ్రతుకులు మార్చుకో అనే క్యాప్షన్ తోటి పల్లెకు తిరిగి విద్య యొక్క ఆవశ్యకతను, విద్య యొక్క గొప్పతనాన్ని, చదువుకుంటే ఏ రకంగా సమాజంలో మంచి పొజిషన్లో ఉంటారో వారికి తెలియజేసి, వారిలో కసిరగిలించి, వారిలో చదువు అంటే మమకారం పెంచి వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా మేము చేయాలనుకుంటా ఉన్నాం. ఈ మంచి జాతికి చేసేటువంటి ఈ మంచి కార్యక్రమంలో తన మన భేదం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని గిరిజన జాతి ప్రధాన సమస్య అయినటువంటి విద్యను మనం వాళ్ళకి అందిద్దాం. ముఖ్యంగా మనం డేటా చూస్తే ఈరోజు సమస్యలను చూద్దాం. 640 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ అక్కడ చదివేది 173 మంది. అంటే దాదాపు 300 చిల్లర పైచీలకు విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఆ 300 మంది విద్యార్థులు గిరిజన కాలనీలో, యానాది కాలనీలో లేరా? ఉన్నారు. కానీ ఆ విద్యార్థులు ఎవరైతే చదవడం లేదో వాళ్ళని కనిపెట్టి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విద్యార్థులను తీసుకెళ్ళి ఆ పాఠశాలలో చేర్పించేటువంటి కార్యక్రమం జరగడం లేదు. గతంలో జరిగింది, కానీ ఈసారి మనస్ఫూర్తిగా దాని మీద దృష్టి సారిద్దాం. అట్లాగే బుచ్చి తీసుకుంటే, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడుగా కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో గిరిజనులు ఈ రోజుకి వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం, ఎదగలేకపోవడానికి కారణం, నాగరిక సమాజంలో కలవలేకపోవడానికి ప్రధాన కారణం చదువు, విద్య. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చిన లెక్కలు చూస్తే గిరిజన విద్య ఎలా ఉందనేది చాలా దారుణమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉదాహరణకి నెల్లూరు జిల్లాలోనే ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో EMRS 4, అలాగే మినీ గురుకులాలు 11 ఉన్నాయి. మినీ గురుకులాల సంఖ్య మనం ఈరోజు చూస్తే మినీ గురుకులాల్లో మొత్తం 11 స్కూల్స్లో గాను ప్రభుత్వం సీట్లు అలాట్ చేసింది. 3,520 మంది చదువుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. దయనీయ పరిస్థితి ఏంటంటే కేవలం వారిచ్చిన లెక్కల ప్రకారమే 1,844 మంది విద్యార్థులు 11 స్కూల్స్లో చదవడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను, వసతులను గిరిజనులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది ప్రధాన సమస్య. దీనికి కారణం ఎవరి మీదో నెట్టడం మా ఉద్దేశం కాదు. దీనికి ప్రధాన కారణం అందరూ దీంట్లో బాధ్యులే. ఇప్పుడు గిరిజనులు ఎదగలేకపోవడానికి ప్రధానమైనటువంటి జబ్బు అందరికీ తెలుసు, విద్య అనిగా తెలుసు. కానీ ఆ జబ్బుకి ఆ గాయానికి మందు రాయడానికి లేదా ఆ గాయాన్ని మార్చడానికి ఎవరు కూడా ప్రయత్నించడానికి కృషి చేయడం లేదు. అయితే కొంతమంది విద్య మీద తమ దృష్టిని పెట్టి కొంతమంది చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు కూడా కృషి చేస్తున్నారు. అయితే మేము ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా గిరిజన నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు గిరిజన సంక్షేమం, గిరిజన అభివృద్ధి, గిరిజనులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క కులస్తులు, యానాదులు, గిరిజనులు, ఆ గ్రామాల్లో నివసిస్తున్న పెద్దలు దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే గిరిజన పిల్లల విద్య భవిష్యత్తు గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి ఈరోజు మా అధ్యక్షులైన పులిచెంచయ్య గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే విద్యకు జోతు పిల్లకాయలని మార్చి ఏప్రిల్లో పిల్లకాయల స్కూలులో చేర్చే టైంలో వెనకబడిన చాలా గ్రామాల్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ప్రతి ఒక్క హాస్టల్లో ITDA తరఫున ఉండే హాస్టల్లో EMR హాస్టల్లో చేర్చాలని మా యొక్క ప్రోత్సాహము. కాకపోతే అంటే మండలాల్లో వైజ్గా అనుకుంటే ఈ హాస్టల్ వైడు నేను చూసినప్పుడు ప్రతి ఒక్క హాస్టల్లో వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది పిల్లలు చేరుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి మా ద్వారా కానీ మరియు మండలంలో MROల ద్వారా కూడా మైకానం చేపించి మన గిరిజన బిడ్డలని చదువు కోసం, విద్య కోసం ప్రోత్సహించాలని మేము కోరుతున్నాం. మరియు ITDA వారు కూడా దీంట్లో ప్రతి ఒక్క గ్రామాలకి విజిటింగ్ చేసి ఎక్కడ ఎక్కువ గిరిజన పిల్లకాయలు ఉన్నారు వాళ్ళని 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళని హాస్టల్ చేర్పించి వారికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలని మేము ఈ ITDA వాళ్ళని కానీ మండలంలో MRO MPని కూడా కోరుతున్నాము. మరియు ఏంటంటే ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో మొత్తం 22 అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క అసోసియేషన్లో ఉన్న పెద్దలు, ప్రెసిడెంట్లు కానీ, చైర్మన్లు కానీ ఒక ఆలోచించి వారి యొక్క గ్రామాల్లో, వాళ్ళ యొక్క మండలాల్లో కూడా వారు కూడా వెళ్ళి ప్రోత్సహించి ఈ తిరిగే గిరిజన బిడ్డలను హాస్టల్లో జరపాలని కోరుతూ, మరియు మా యొక్క అసోసియేషన్ తరఫున మేము కూడా వారికి ప్రతి గ్రామంలో ప్రోత్సహించి వచ్చే రాబోయే స్కూల్ బోధనకు మేము ఆ స్కూల్ చేస్తామని చెప్పని మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీటింగ్లో మా పులిచెంచ అధ్యక్షతన జరగడం జరిగింది. నా పేరు కొమ్మగిరి దయాకర్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, పులిచెంచ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గురుకుల పాఠశాలలో చూస్తే పిల్లలు
చదువుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో లక్షలు ఖర్చు పెట్టి అక్కడేమో చదివిస్తూ ఉన్నారు, 6 సీట్లు లేవు. మన గురుకుల పాఠశాలలో ఫ్రీగా భోజనం పెట్టి ఫ్రీగా బెడ్ ఇచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూస్తుంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించడం తప్పు ఎవరిది? మీదంటే మనదే, తల్లిదండ్రులది. మనం ఏం చేస్తున్నాం? ప్రతి పిల్లలని చదివించుకునే మార్గం మనం చేయాలా. మనం ఇంట్లో ఉన్నాము, బిడ్డను చదివించుకుంటే ఎందుకులే, పనికి పోతే డబ్బులు వస్తాయి అనుకుంటే కాదు. తప్పు మనం చాలా చేస్తూ ఉన్నాం. మన తప్పు అయితే ఎంతైతే ఉందో ఆ స్కూళ్ళు ప్రిన్సిపల్ది కూడా తప్పు ఉంది, గవర్నమెంట్ది తప్పు ఉంది. మన ఎంతమంది ఉన్నాం, మనం ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సంఘానికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేపు సమ్మర్లో మీరు తిరగండి, మేము తిరుగుతాం. ప్రతి గ్రామానికి, ప్రతి గిరిజన కాలనీ తిరగదాం. ప్రతి బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక అవగాహన తీసుకొని వస్తాం. చదువుకుంటే భవిష్యత్తులో ఏమొస్తుంది, మనం ఏం చేయబోతున్నాము, ప్రతి దానికి కూడా మనం తెలియజేస్తే వాళ్ళు కొంచెం భరోసా ఇచ్చినట్టుంటుంది. బిడ్డలను స్కూల్లో జరిపిస్తే 3520 మందికి 1844 మందా బీసీ వెల్ఫేర్లో ఉన్నారా, ఎస్సీ వెల్ఫేర్లో ఉన్నారా, మన ఎస్టీలో ఉన్నారు. ఎవరు తప్పిదా? మనం చేసే తప్పు. దీన్ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రేపు సమ్మర్లో ఖచ్చితంగా మేము ప్రతి గిరిజన కాలనీకి తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి మేము వాళ్ళకి ఈ యొక్క చదువు గురించి సూచనలు ఇచ్చి వాళ్ళకి తెలియపరిచేట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది కూడా స్కూల్ ప్రిన్సిపాల్ కూడా మీరు కూడా స్పందించాలండి. మీరు కూడా స్పందించి వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు తెలపరిస్తే బిడ్డల భవిష్యత్తుల్ని బాగుపరచడం అవుతారు. ప్రతి ఒక్కరు కూడా రేపు సమ్మర్లో మీ యొక్క మన సంఘాలు ఉన్నాయి, మన కులపాలు చాలామంది ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. మీరు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క కాలనీకి తిరిగి వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యాక్సిరి లోక్సాయి, నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసినందుకు ముందుగా మా జిల్లా అధ్యక్షులైన పులిచెంచయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందువల్లంటే ప్రతి నాయకులు ఎదిగేదానికోసం ఆలోచిస్తారు తప్ప నా జాతి బాగుపడాలి, నా జాతి వెనకబడిపోయింది, నాలాగే ఇంకొంతమంది టీచర్లు తయారవ్వాలి, పోలీసు తయారవ్వాలి, కలెక్టర్లు తయారవ్వాలి, ఎస్పీలు తయారవ్వాలనే ఒక ఉద్దేశంతో ఉన్నత స్థాయిలో నా కమ్యూనిటీ బిడ్డలు ఉండాలి, రోడ్ల మీద తిరగతా బట్టీలు కాడ పని చేసుకుంటా ట్రాక్టర్ డ్రైవర్లుగానే ఉండిపోతున్నారు తప్ప నా బిడ్డలు ఒక ఐఏఎస్ అవ్వాలనే కోరికతో, ఒక జడ్జి అవ్వాలనే ఒక కోరికతో ఏ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తే వీళ్ళు ముందుకెళ్తారనే ఉద్దేశంతో ముందుగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులు ఎందుకు తగ్గుతున్నారు, దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో నేను మా కమ్యూనిటీ తరఫున, మా అసోసియేషన్ తరఫున నెల్లూరు జిల్లా వాసుల్ని, గిరిజన ప్రేమికుల్ని, గిరిజన గ్రామాల్లో ఉన్న టీచర్స్ని, గిరిజన గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్స్ని, గిరిజన గ్రామాల కాడ ఉన్న నాయకుల్ని అందరిని కోరుకునేది ఒకటే, అందరూ ఏ విధంగా అయితే గిరిజనులు బాగుపడాలని, గిరిజనులకు ఆ లోన్లు ఉన్నాయి, గిరిజనులకు ఆ పర్సెంటేజ్ ఉందని అవగాహన ఇస్తున్నారే తప్ప గిరిజనులకు సంబంధించి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, వాటిల్లో ఇన్ని సీట్లు ఉన్నాయి అన్న అవగాహన కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ఎవరెవరైతే టీచర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు ఎప్పుడూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. వాళ్ళు తెలియజేయాల్సిన బాధ్యత కీలకంగా ఉంది. దీంట్లో వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మీకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు అన్ని ఫెసిలిటీలు దొరుకుతాయి, ఉన్నతమైన చదువుకోగలరు అని ఒకరంత అవగాహన ఇస్తే మా బిడ్డలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.